ఇది ఒక 40 దినాల రాకడ గూర్చిన ఉపవాస పండుగలు. మనము లెంట్ లాగా కాకుండా ఒక పండుగల వలె ఆచరిస్తూ దేవుని మహింపరుస్తూ ప్రార్థనయందు సహవాసమయందు నానాటికి వర్ధిల్లులాగున ఈ యొక్క మొదటి దినము దేవుడు తన మహిమతో మన సంఘమును అదేవిధంగా ప్రార్థించే ప్రతి అంశములకు జవాబును దయచేసే దేవుడిగా మనకి ఉండి నడిపించులాగున అందరం రెండు చేతుల ఆకాశమే పెద్ద దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీకు స్తోత్రములు. సర్వాంతర్యామి సర్వకృపానిధియగు మా తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి యొక్క సాయంకాల సమయమందు ప్రభా నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ప్రభా తండ్రి, ఈ రోజు మేము కూడి ఉన్నామంటే కేవలం నీకు ఉచితమైన కృప బట్టి ప్రభా. అనేక మంది దినాలను చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా వారి కంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవెక్కలు నడిపిస్తున్నాం. మా పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా 40 దినాలు నీ సన్నిధిని మా పట్ల ఉంచి నడిపించండి. ప్రార్థనలు యందు పాటలు యందు ప్రభా తండ్రి నిన్ను కీర్తించి నిన్ను ప్రార్థించి జవాబును పొందుకోవడానికి కృప చూపించండి. కోరి వారికి చక్కని స్వరాలు దయచేయండి. పాడి నిన్ను కీర్తించడానికి మహిమపరచడానికి తద్వారా సంఘమును కూడా ప్రభా పాడి నిన్ను కీర్తించే విధంగా నడిపించబడ్డానికి మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. ఆరాధనని సన్నిధి ఉంచండి. యవనస్తులను కూడా మీరు బలపరచండి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క కోడికల్ని ప్రభా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించండి. దైవ సేవకులను ఎత్తిపట్టి మాతో మాట్లాడి నడిపించమని అడుగుతున్నామయ్యా. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి ప్రభా తండ్రి 40 దినాలలో ప్రభా ప్రారంభించబోతుండగా ప్రభా తండ్రి అద్భుత కార్యములు మేము చూచుదుముగాక. నిజముగా ప్రభా తండ్రి నీ కార్యము నెరవేర్చగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడు కనుక ప్రభా మేము ఎన్నడూ చూడని కార్యములు, ఎన్నడూ ప్రభా తండ్రి మా కన్నులకు ఆశ్చర్యమైన కార్యములు ప్రభా తండ్రి ఇది ఏ విధంగా జరిగిందని ప్రభా మేము ఆశ్చర్యపడే రీతిలో ప్రభు నీ అద్భుత కార్యములు మా పట్ల జరిగించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కొడుకును దీవెనకరముగాను ఆశ్చర్యకరముగాను జరిగించి నడిపించమని కోరి వారిని అదేవిధంగా యవనస్తుల్ని సంఘ తండ్రి స్త్రీలని పురుషులను చిల్డ్రన్ని అదేవిధంగా వృద్ధులను కూడా ప్రభా తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన వారిని త్వరపట్టి తీసుకుని రమ్మని మీరే సర్వఘనత మహిమ ప్రభావములు పొందుకోమని ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమిలాడుకుని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది పాటలు కొరికిన సమయం మనం మొదలున్న కోరి వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం దేవుని కీర్తించి మహిమపరుద్దాం. శ్రీనివాస్ గారికి అప్పగిస్తున్నాం. అందరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. కూడా పూర్ణ హృదయులై పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో దేవాదేవునికి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ఈ దినం మొదలుకొని 40 దినాలు కూడా దేవుడు మహిమకరంగా జరిపించేలాగా మనందరం కూడా మన ఆత్మను ప్రాణం మన శరీరాలను దేవుని గొప్ప చెప్తూ సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయం ప్రభు కొరకైన కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై
సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ఘనత నీ సన్నిధిని సిద్ధమౌదును, నీ కలిగిన వాకులపై నీ సన్నిధిలో వెలిసియుందుము. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును, జీవము కలిగిన వాకులపై నీ సన్నిధిలో వెలిసియుందుము. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతో నుందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని కనపరచి కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని కనపరచి కీర్తింతుము. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉపవాసంతో శ్రేష్టమైనది, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా. ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా. ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా. ప్రార్థనతో బలమైనది, ప్రార్థనతో శ్రేష్టమైనది. ప్రార్థనతో బలమైనది, ప్రార్థనతో శ్రేష్టమైనది.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనం ప్రతి క్షణం ప్రతి దినం ఆయన ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన ధనం దేవుడి ఇచ్చిన సన్నిధిలో అందరం కూడా సదాకాలము నీతో నేను జీవించుదని యేసయ్యా అని మనసారా ప్రతి ఒక్కరు కూడా ఏకస్వరముగా సంఘమంతా కలిసి పాడుతూ దేవుని మహింపరచుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపా
వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాకడికే సిద్ధపరిచిన అందరం. ఆయన రాక ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించలేని ఈ లోకంలో ఆయన రాకడిగా సిద్ధపడుతూ ఆ రారాజుకు రాజుల రారాజుకు మనం ఎదురు చూస్తూ రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరకరండి అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. రారాజు వస్తున్నాడో జనులారా, త్వరపడి వేగరండి, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. అందరు కప్పలు కొడుతుంది. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. అందుకో నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమనండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపము చేయొద్దు మహాశాపమయ్యే ఈ పాప ఫలితం ఈ రోజు రుగ్మతలు. పాపము చేయొద్దు మహాశాపమయ్యే ఈ పాప ఫలితము ఈ రోజు రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. నిండి హృదయాలతో ఏక మనసుతో ఒక రాకడ గుర్చిన మనోహరమైన ఉపవాస పండుగలలో క్రైస్తలో ఎవరు మాట్లాడద్దు. యూత్ గర్ల్స్ అందరూ ఇటువైపు, బాయ్స్ అందరూ అటువైపు నిల్చోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల మీదకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా స్తుతిద్దాం. స్తుతి 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 స్తుతి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంబుద్ధుడ, ఆలోచనకర్త నీ స్తోత్రం. నోళ్ళు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనోళ్ళు బాగా నింపే దేవుడు, మన దాహమును తీర్చు దేవుడు, ధన ధాన్యములు ఇచ్చు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, ఈ రోజు నీ యొద్ద నా యొద్ద ఆయన నిలబడిన దేవుడు, మనకన్నా ముందున్నవాడు, మనకన్నా శ్రేష్ఠుడు. నాలో ఉన్న వాని ద్వారా నేను గొప్ప కార్యములు చేయగలుగుతున్నానని ధరలోని గొప్ప దేవుడే మన ప్రభువు.
రెండు చేతుల మీద దేవుని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాని స్తోత్రం. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా కీర్తిస్తూ దేవుని ఆరాధిద్దాం. యేసయ్య నామమును యేసయ్య అంటూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం సాయంకాలం నైవేద్యం స్తోత్రం. ఆది సంపద ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తప్పుడు దేవుని వైపున్నామా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోసే దేవుడు మాట్లాడే దేవుడు. మరొకసారి మోసే దేవుడు మాట్లాడే దేవుడు. మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు. మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. బిగ్గరగా ఆరాధన ఆరాధన ఆరాధన.
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం 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 ఆరాధన దైవమా, నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా, నీ స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, ఎవరు మౌనం ఉండదు కానీ అందరం స్తుతిద్దాం. నిన్ను హృదయాలతో ఏక మనస్సు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 దేవుని స్తుతి. ఎవరు మౌనం ఉండదు కానీ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా స్తుతిద్దామా, నోళ్ళు తెరిచి స్తుతిద్దామా, రెండు చేతుల మీదకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 నీకే స్తుతులు. ఆశ్చర్యకరుడును ఆలోచనకర్త బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రము. కృపతో రక్షించిన దేవా స్తోత్రము. ఈ రక్తము నుంచి విమోచించిన దేవా మా రక్షణకర్త స్తోత్రమయ్యా. మా స్తుతులపైన ఆసీనుడా నీకు స్తోత్రము. సంపూర్ణుడా నీకు స్తోత్రములు. మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా నీకు స్తోత్రములు. మృత్యుంజయుడా స్తోత్రములు. మహాఘనుడా నీకు స్తోత్రములు. మమ్మల్ని కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా నీకే స్తోత్రములు. దేవుని స్తుతిద్దాం, మహిమపడదాం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాఘనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. కసులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడ స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడ స్తోత్రం. హల్లెలూయా స్వరములెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 బిగ్గరగా చెప్పలు కొడుతుంది అని మాట్లాడుతామా? ఈరోజు మనము ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు చూడడానికి బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన మన ప్రభు ఇన్ని హృదయాలతో ఏక మనస్సు థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. రెండు చేతుల ఆకాశం ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు ఎత్తుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి అయ్యా. ఇంతవరకు చేసిన స్తుతి ఆరాధన, మా జీవితంలో చేసే ఆశ్చర్య కార్యములు మేము ముందు చూడబోతున్నాము తండ్రి. మీ ఆలోచనలు మా జీవితంలో సఫలపరచు ఆలోచనకర్త నీకు స్తుతి. బలమైన దేవుడు, మా ఎముకలకు సత్తువును, మాకు ఆరోగ్యమును, మా కుటుంబమునకు ఆరోగ్యమును దయచేవాడా నీకు స్తోత్రం. నిత్యుడు వగుతుంది, నిత్యము మాతో వసిస్తున్నావా ప్రభువా నీకు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మృత్యుంజయుడా, మేఘవాహనుడుగా రాబోతున్న దేవా నీకు స్తోత్రములయ్యా, నీకు మహిమ, నీకు ఘనత, ప్రభావం. ఇంతవరకు చేసిన స్తుతి ఆరాధన మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఆరాధన సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. అయితే అది అందజేయలేకపోయాం, ఇప్పటికే ఆలస్యమైంది. వరల్డ్ రిసౌండ్స్ అంటే రేడియో పరిచర్య ద్వారా గడిచిన దినముల్లో సామెత గ్రంథం పైన పరీక్ష మీకు పెట్టడం జరిగింది. కనుక ఆ పరీక్షలో మరి విజేతలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్ష. ఈ పరీక్ష కూడా ఇమ్మానుయేలు సంఘస్థులు కూడా పాలు పంపులు పొందడం విశేషం. మిమ్మల్ని బట్టి నేను గర్విస్తున్నాను, దేవునికి స్తుతిస్తున్నాను, మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయం ముందు విజేతలు ఇమ్మానుయేలు చర్చి నుంచి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ప్రైజ్, శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ సాధించిన సహోదరి సుంకరి కమల గారికి ప్రైజ్ షీల్డ్ అందజేస్తున్నాం. పాస్టర్ గారు వచ్చి అందజేస్తారు. అన్నీ కూడా పెన్ను కూడా ఉన్నారు. ఓకే, షీల్డ్ మరియు సర్టిఫికేట్ అందజేయడం అవుతుంది. నెక్స్ట్ ప్రైజ్ సుంకర స్వరూప్ గారు. వారికి డైరీ ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్. నెక్స్ట్ సర్టిఫికేట్ అండి, ఇది కాదు. ఓకే, తదుపరి కొంతమంది ఉన్నారు. దీంట్లో పాలు పంపులు పొందిన వారు సహోదరి హేమలత గారు ప్రైజ్. హేమలత గారు అంటే అలాదా. నెక్స్ట్ జి స్నేహ గారు, వారి తండ్రి గారు కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇంటి వారిలో. అలాగే డి ప్రియాంక సర్టిఫికేట్, పెన్స్ కూడా అందజేస్తున్నారు. అలాగే రజనీ గారు, ఎస్ రజనీ గారు సర్టిఫికేట్. వరల్డ్ రిసోర్స్ టుడే సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ శాస్త్ర నుంచి ఓకే ఓకే సరిపోయింది. నగదు ప్రైజ్ కూడా పొందుకోవడానికి ఒక క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారు. దానికి ఫస్ట్ ప్రైజ్ 1 lakh, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 20,000. దేని మీద అంటే ఆదికాండం పైన. ఆదికాండం మీద మనం ఏంటంటే ఒక పట్టు కలిగి ఉన్నాం. ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల మీద 5 కాండాల మీద పరీక్ష రాయడం జరిగింది. మళ్ళీ 5 కాండాలు
పైన కూడా ఒక పరీక్ష కూడా రాయడం జరిగింది, విద్యార్థులు అయ్యారు. కాబట్టి ఈ సమయమందు మరి 50, 1,00,000, 50, 20లో ఎవరనంటే అర్థమైందండి, మనకి మనమే నిర్ణయించుకున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దానికి కూడా మన సంఘం నుంచి తప్పక కొంతమంది అయినా విజేతలు అవ్వాలని ఆశిస్తున్నాను. ఆమేన్. కనుక ఈ సమయం ముందు ఒకసారి మరి మీరు కూడా బైబిల్ అనుదినం చదువుతున్నారు. చదివిన దాని మీద కూడా చదువు నుంచి ఇంకేంటంటే మూడు సార్లు చదువుతున్నాం. నెక్స్ట్ ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. ప్రభు వ్యక్తిగతంగా మీరు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం కూడా మరి ధ్యానంలో కూడా వెళ్ళబోతున్నాం. మనము కూడా ఎలా ఉండాలి? దశలోనికి సంఘాలుగా ఉండాలి, బరియా సంఘంగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి సంఘముగా మనం ఆత్మీయ పోలిక కలిగిన వారంగా దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవుని కృపతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలనేసి ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. సో ఈ సమయం వాక్యం కొరకిన సమయం కనుక ఈరోజు మనము ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసాం కదా. సో కొంచెం డిలే అయింది, అయినప్పటికీ మనం త్వరగానే ముగించుతాం. హల్లెలూయా. సో అదేవిధంగా ఈరోజు క్రైస్తవులు అనేకమైన తెగల వారు ఇందులోని భస్మ బుధవారంగా ఆచరిస్తారు. మనమైతే ఈరోజు రాకడ గూర్చిన మనోహరమైన ఉపవాస పండుగలుగా ఆచరిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఈసారి ప్రతిదీ మనకి పండుగ వలె మనము జరిగించడం, ఇందులో అనేకమైన దీవెనలు పొందుకోవడం, 40 దినాలు అనేకమైన కార్యాలు మనం చూడడం. మనం చాలాసార్లు చాలా సంవత్సరాలుగా ఈ స్థలంలో ప్రేయర్ హాల్లో మనం పొందుకున్నాం. హల్లెలూయా. వచ్చే సంవత్సరం ఈ స్థలంలో జరుగుతుందో లేదో, ఎందుకంటే మనకు దేవుడు ఒకవేళ ఆశ్చర్యకరంగా ఒక స్థలం ఇస్తాడేమో. ఈ 40 దినాలు మన గురి ఏంటి? స్థలము, అదేవిధంగా మందిరం. స్థలంలో మందిరం, అందులోనే మనం వచ్చే సంవత్సరం 40 దినాలు జరగబడాలి. హల్లెలూయా. అదేవిధంగా సో ఈ యొక్క యూత్ చాలా చక్కగా ఆదివారం మొత్తం అంతా క్లీనింగ్ చేశారు. వచ్చిన ఆదివారం వచ్చిన యూత్ అందరు ముందుకు రావాలి ఒకసారి ఎక్కడికి. ఆదివారం వచ్చి క్లీన్ చేసిన, హెల్ప్ చేసిన యూత్ ప్లీజ్ కమ్, రండి. ఎందుకంటే మీరు అంత డస్ట్లో నేనైతే 2 రోజులు సెలవు పెట్టాను. సోమవారం, మళ్ళీ మంగళవారం. సో వీళ్ళు డస్ట్ అంతా, చాలా డస్ట్ లోపల, అంటే బయట మనం క్లీన్ చేస్తున్నాం, లోపల ఉన్నవన్నీ తీసి మరీ క్లీన్ చేసే బాయ్స్ కూడా రావాలి. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది వచ్చి చాలా చక్కగా క్లీన్ చేశారు. వీరందరూ చప్పలు కొడదామని తెలియజేద్దామా? అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా పైన మనకి పండగ వాతావరణం కనబడుతుంది. రామన్ 3 రోజులు కష్టం, ఒక్కడే పైన అంతా డెకరేట్ చేశాడు. క్లాప్స్ కొడదాం. సో వారికి సహకరించారు మన యూత్ రాజు, సంపత్, ప్రవీణ్ అండ్ సాల్మన్ అండ్ రామన్, ఆనంద్, ఇంకా ఓకే గర్ల్స్లో ఇంకా ఎవరు ఉండిపోయారా? మార్క్. బాయ్స్లో గర్ల్స్లో ఇంకా ఎవరు ఉన్నారా? జూడీ. చప్పలు కొడదాం అందరికీ. సో ఓకే, చాలా సంతోషం. సో ప్రతిరోజు వాక్యం అందించడానికి మీరందరూ సిద్ధపడి ఉండండి. ప్రతి 20 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది కనుక పాలు పొందండి. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రార్థించినప్పుడు, దేవునికి వేడుకున్నప్పుడు, ప్రభువా ఏంటి ఈసారి అంశాలు ఇవ్వాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి దైవ సేవకులు తయారు చేస్తారు. ఈసారి దేవుని కృప వల్ల నేను అది ప్రిపేర్ చేయడానికి దేవుడి కృప చూపించాడు. హల్లెలూయా. అది దైవ సేవకులకి ఇచ్చినప్పుడు దైవ సేవకులు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా స్వీకరించి ఈ యొక్క అంశాలను రాకడ నిమిత్తం మన క్రైస్తవ సమాజానికి, మన సంఘానికి రాకడ నిమిత్తం అనేకమైన దినాలు మనము ధ్యానం చేయాలి. ప్రార్థన నిమిత్తం కోయర వారికి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఒక స్తుతి పాట, ఒక ప్రార్థన గీతం, అదేవిధంగా ఒక రాకడ పాట ప్రతి ఒక్క రోజు ఉండాలి అని దైవ సేవకులు కూడా చెప్పడం జరిగింది. సో మొట్టమొదటి అంశంగా రాకడ అంటే ఏమిటి,
వాట్ ఈజ్ ద సెకండ్ కమింగ్? యోహాను సువార్త 14:3 మీద మనకు బోధించడానికి మన దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. గడిచిన దినాల్లో శ్రమ దినాలుగా, రెండవది ప్రార్థనాంశంగా గత సంవత్సరం, ఈ సంవత్సరము రాకడను గుర్చిన సందర్భముగా ఈ పండుగలు మనం జరిపిస్తున్నాం. దీనికి ఏ పండుగలు అంటే ఉపవాస పండుగలు. యూదా ఇంటి వారికి ఉత్సాహాన్ని, సంతోషాన్ని పుట్టించే మనోహరమైన పండుగలు. అందరి బిగ్గరగా ఆమెనండి. హల్లెలూయా. గనుక ఈ కూడిక ద్వారా మనం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడను మర్చిపోయారు చాలామంది. అన్నిటికి ఎలాగా తెలియదు. సంఘం ఏంటంటే మర్చిపోయారు. మరొకసారి జ్ఞాపకం రావడానికి మనం పట్టణం ఇక్కడ కాదు, పరలోకమందు ఉంది. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడలో మనల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. హల్లెలూయా. మనము సిద్ధంగా ఉండాలి. దాని గురించిన మాటలు, అంశాలు మీకు వాట్సాప్లో పెడతాం, టైం ఇస్తాం. కనుక ఏదైనా కూడా రాకడి కోసం వస్తుంది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. నాకు ఇవ్వబడిన 20 నిమిషాల్లో నేను ముందు చెప్తే మళ్ళీ నా వెనుక ఉన్నవారు కూడా మీరు కూడా టైం ఫాలో అవుతారు. కనుక ఈ సమయం ప్రభు మనల్ని ప్రేమించి దేవుడు విశాలమైన స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మీరు కూడా ప్రార్థనలో పోరాడుతున్నారు. మరి అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మీకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. కనుక మీ విశ్వాసం గొప్పది, మీ ప్రార్థన గొప్పది. మీరు ప్రార్థన యోధులను నేను ఎంచుతున్నాను. ఆమె చెప్పండి. కనుక మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవుడు మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. కనుక స్థలాన్ని ప్రభు సిద్ధపరచునుగాక. మరి పార్కింగ్ కూడా మీ వెహికల్స్ మన వాలంటీర్స్ చెప్పిన సూచనలోనే పెట్టాలి. గ్రీన్ హౌస్ మనకి రోడ్డుకి, మీరు వస్తున్నప్పుడు రోడ్డుకి ఆపోజిట్గా ఉంటున్న ఆ బిల్డింగ్ దగ్గర మరి కుడివైపున కూడా పచ్చిక ఉంది. మరి సుదర్శన్ గారి యొక్క స్థలం దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చని మనం చేస్తున్నాం. గ్రీన్ బిల్డింగ్ ఆపోజిట్ మనకి రైట్ సైడ్గా ఉంటున్న అక్కడ ఎల్లో బిల్డింగ్ దగ్గర పార్క్ చేయాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. ఈ సమయం ముందు యోహాను సువార్త 14వ అధ్యాయము చాలండి. ఇది సరాసరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏదో పౌలు గారు, తిమోతి గారు, జయరాజు గారు చెప్పిన మాట కానే కాదు. దానికి స్తోత్రం. గతంలో మేము వ్యక్తిగత సువార్తకు వెళ్ళినప్పుడు మాకు అన్ని పుస్తకాలు, మాకు అన్నీ అంటే బైబిల్లో అన్నీ మీరు ఏవో ఇస్తున్నారు, యేసు ప్రభు రాసిన మాత్రమే తండ్రి అని చెప్పారు ఒకళ్ళు. వారు ఎవరంటే మరి సాయిబాబా భక్తులు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే యేసు ప్రభు సువార్తలు ఇచ్చాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్నీ యేసు ప్రభువే రాయించారు. కానీ వారు అడిగిన దాన్ని బట్టి వారి విశ్వాసాన్ని స్థిరపరచబడ్డానికి వారికి ఇవ్వడం జరిగింది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వారిలో ముగ్గురు రక్షించబడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు యవనస్తులు రక్షించబడ్డారు.
వారు బోధించే బోధనలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన గ్రంథంలో నుండి ఇంతవరకు తండ్రి ఎవరో మీమాంసంగా ఉన్న మాకు ఆ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాకు తెలియపరచబడ్డది అని వాక్యానుసారమైన బాప్తిస్తం పొందారు. దాంట్లో 2 టీచర్స్, ఒకలేంటంటే మరి హైదరాబాద్ సెక్రటరీలో పనిచేస్తున్నారు. దాంట్లో నళిని టీచర్ గారు ఒకరు, రాధా టీచర్ గారు ఒకరు, మూడవది చైతన్య గారు. దేవుడు దర్శించు దేవుడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. వారు ఇష్టపూర్వకంగా అడిగినప్పుడు మనం వెళ్ళి ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు ప్రభు వారిని దర్శించారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలోని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదు. రాకడంటే ఏమిటి? ఎందుకు యేసే వస్తున్నాడు? మన కొరకు స్థలం సిద్ధపరిచాడు. సిద్ధపరచడానికి వెళ్ళాడు, సిద్ధపరిచి వస్తున్నాడు. ఎందుకంటే మనల్ని అక్కడ ఉంచడానికి, యేసే ఉన్న చోటనే మనం కూడా ఉంచడానికి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. వేరే స్థలం కాదండి, నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉన్నటికి మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇది వచనం. మీకు వచనాలు తక్కువే ఇవ్వబడతాయి ఈ సంవత్సరం. దాంట్లోనే ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా 20 నిమిషాలు మీరు పంచుకోవచ్చు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది ఏ స్థలం అంటే యేసయ్య సిద్ధపరిచే స్థలం. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో మనకి స్థలాలు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు. యేసు ప్రభు పరలోకంలోని అద్భుతమైన స్థలాన్ని, ఇల్లును కూడా నిర్మిస్తున్నాడు. ఇహలోకంలో యేసయ్య జన్మించినప్పుడు సత్రములో కూడా స్థలము లేదు. అందరికి దానికి స్తోత్రం జరుగుతుంది. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 14లో రాయబడుతుంది, పరలోక దూతావళి భూలోకానికి మరి చెప్పే సందేశం ఏంటంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక. అందరూ ఆమె అనండమ్మా. సమాధానం వద్దా? సర్వోన్నతమైన స్థలములో ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం, ప్రభుకి మహిమ. ఆమె చెప్దాం. కనుక యేసు ప్రభువు సిద్ధపరిచే స్థలాన్ని వెళ్ళటానికి ఎంతమంది ఆశపడుతున్నారు? ఆమేన్. చాలా చేతులు తక్కువ లేచే. ఆశపడితే కాదు, మన ఆదివారం చెప్పాం కదా, ఆశపడితే కాదు, నీతిమంతులుగా ఉండి ఆశిస్తే దొరుకుతుంది. ఆమె చెప్దాం. అయితే ఈ సమయం ముందు యేసు సిద్ధపరిచే స్థలానికి వెళ్ళడానికి, సిద్ధపరిచే స్థలానికి తీసుకువెళ్ళడానికి యేసయ్య వస్తున్నాడు. ఇది ఎక్కడ? యోహాను సువార్తలో వ్రాయబడ్డది. ఈ యోహాను సువార్త మరి 1 నుంచి 10 వచనాలు వినండి. 1 నుంచి 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు. ఇది ప్రత్యక్ష గుడారముకి సాదృశ్యంగా ఉంది. 1 నుంచి 10 వచనాలు ప్రాకారం, 11 నుంచి 16 వచనాలు పరిశుద్ధ స్థలం, 17 నుంచి 21 వచనాలు అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారంలో ఎవరుంటారండి? అన్యులు, రోగులు, బలహీనులు, అందరూ కూడా. రెండవది పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? సంఘం. మూడవది అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? ప్రధాన యాజకుడే. ఆ ప్రధాన యాజకుడు కూడా ఆయనకి ఒక తాడు, నడుముకి తాడు కట్టి కింద వరకు ఏలాడుతుంది కదా. ఆయన ఎందుకు పంపిస్తారంటే ఆయన ఒకవేళ అతి పరిశుద్ధంగా లేకపోతే చనిపోతాడు.
కనుక అది ఏం చేయాలి? ఆ తాడు పట్టు లాగడానికి. ఈ ప్రధాన యాజకుడికి సాదృశ్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. అందరు దేనికి స్తోత్రం తెలియదు. ఆయన అతి పరిశుద్ధుడు, అందరిని బట్టి దేనికి స్తోత్రం తెలియదు. అయితే యేసుక్రీస్తు జన్మించడానికి సత్రంలో కూడా స్థలం లేదు. శ్రీకాకుళంలో అప్పలరావు సత్రంలో స్థలం ఉంది. ధర్మాసుపత్రిలో జాయిన్ అయిన వారు ఆయన కొంతమంది సేవ తెచ్చుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మనటి వరకు ఇప్పుడు డాక్టర్ కోటేశ్వరి గారు హాస్పిటల్ బ్యాక్ సైడ్ అది. మొన్న కూడా వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ కూడా తలదాచుకుంటున్నారు. కానీ యేసు ప్రభుకి స్థలం ఇవ్వలేదు. ప్రేమిణ దేవునికి బిడ్డలారా, విచారకరం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు స్థలము సత్రం కాదండి, సర్వోన్నతమైన స్థలం. ఆయనకి మహిమ, మనకి సమాధానం. ఎప్పుడు మనకి సమాధానం? ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మాత్రమే. కనుక ఈ సమయం ముందు ఈ యోహాను గ్రంథంలోనే సువార్తలోనే 5 స్థలాలు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. తర్వాత చదవాలి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వచ్చి చూడండి వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. చూసారా? ఇదే స్థలం. ఇది ఆయన కాపురం ఉన్న స్థలం. నేటి దినముల్లో మనకి విద్యార్థులకు తెలుస్తుంది రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్. రెసిడెన్స్ అంటే అది తాత్కాలికం, నేటివిటీ అంటే స్థిరమైనది. ఫస్ట్ ఏమిస్తాడు? రెసిడెన్స్ ఇస్తాడు ఎంఆర్ఓ గారు. తదుపరి ఏం చేస్తాడండి? నేటివిటీ ఇస్తాడు. ఏసీ కాపురం ఉన్న స్థలానికి చూడమని వచ్చి చూడండి. చదవండి ఒకసారి. యోహాను సువార్త 1:39. వచ్చి చూడుడి ఆయన వారితో చెప్పగా, ఎవరు చెప్పండి? ఏసయ్య. వచ్చి చూడండి ఏంటి? నేను కాపురం ఉన్న స్థలం, వచ్చి మీరేంటండి చూడండి అని ఇక్కడ ఏసయ్య చెప్పాడు. వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలాన్ని చూసి ఆ దినం ఆయన యొద్ద బస చేసేది. అప్పుడు పగల రమారమి 4 గంటలైంది. టైం రాసి పడ్డది. స్థలం చూశారు, కాపురం ఉన్న స్థలాన్ని చూశారు. అర్థమైందండి. యేసు ప్రభు తన శిష్యులని ఏర్పరచుకున్నప్పుడు చూపించాడు ప్రత్యక్షంగా. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మారు మనస్సుకి, రక్షణకి సాదృశ్యంగా ఉంది. అందరూ ఆమె చెప్పు. రండి, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జెండారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడిని కనుక నా యొద్ద నా కాడి మీపై ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికిన. 28వ వచనంతో ఆగిపోతున్నాం మనలు. 29 కూడా అది సంపూర్తి అవ్వడానికి 29వ వచనం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, ఫాలో అవ్వాలి. కనుక రక్షణకి సాదృశ్యం ఏంటంటే, రక్షణ గురించిన సిద్ధాంతంలో ఫస్ట్ వన్ రెపెంటెన్స్ అంటే మారు మనసు, సెకండ్ వన్ ఫెయిత్, థర్డ్ వన్ బాప్టిజం, ఫోర్త్ వన్ హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి ఉండాలి. ఇప్పుడు చాలామంది మీరు మారు మనసు పొందారా? మీ మనస్సు మార్చుకున్నారా? లోకాశల నుండి, లోకము నుండి, శరీరాశల నుండి, నేత్రాశల నుండి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. అలాగే బాప్తిస్తం పొందిన వాళ్ళు ప్రబోధన బల్లప్పుడు మన యవన పాస్టర్ గారు బాప్తిస్తం పొందిన వారు లేచినబడిందంటే, మీరు లేచినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. కొంతమంది ఇంకా వారు బాప్తిస్తం పొందడానికి ఆటంకం ఏంటి? పెళ్ళికి బాప్తిస్తం పొందుతారా? పెళ్ళి బాప్తిస్తం అనేది బైబిల్లో లేదు కదా. బాప్తిస్తం పొందడానికి ఇంకేంటి? రేపు నువ్వు బతుకుంటావో నీకు నమ్మకం ఉందా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందండి.
మారు మనసుకి తగిన ఫలాలను పొందండి. బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేశాడంటే, ఒకవేళ మీరు మారు మనస్సు పొందకపోతే, రక్షణ పొందకపోతే చెట్లు వేరిన గొడ్డలి ఉంది, నరికి వేయబడుతుంది. కనుక ఒకసారి ఈ 40 దినాలు ఈ ఉపవాస వ్రతం, మా వీధి వారు అన్నారు సేమ్ రంజాన్ లాగా మీరు చేస్తున్నారన్న. ఈ 40 దినాల కొడుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ ఉపవాస పండుగలు యోధా వారికి ఉత్సాహాన్ని, సంతోషాన్ని పుట్టించే మనోహరమైన పండుగ. యేసు కాపురమున్న స్థలాన్ని చూపించాడు. దేనికి సాదృశ్యం అంటే, ఆయన మాట విని వచ్చారు, వాళ్ళు చూచారు, ఆయన అంగీకరించారు, శిష్యులుగా అయ్యారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు కూడా మనస్సు మార్చుకోవాలి, రక్షించబడాలి. లోకం నుండి, పాపం నుండి పైకి భక్తి గల వారి నుండి వేరుపరచబడి ప్రభువుకి చేరువుగా ఉండాలి. ఆనాటి సాధు సుందర్ సింగ్, అర్థమైందండి, సిక్కు మతస్థుడు, వారు అర్థమైందండి ప్రభువును తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వారి ఇంటి వారు ఏం చేశారంటే, కొన్ని ఎకరాల స్థలం ఇవ్వవలసింది ఇవ్వలేదు. మా తాతగారు కూడా పద్మనాభం ప్రాంతంలోని విచీస్ గార్డ్ అని ఆయన ఫాస్టింగ్ ఉన్నారు 40 రోజులు. ఆ కొండలోని ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనం ఇచ్చాడు. అసలు ఎవరు దేవుడు? రోజుకొక దేవుడు పెరిగిపోతున్నాడు. చచ్చిపోయిన వారు అందరూ కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. కష్టమాలు కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. ఏంటి అసలు దేవుడు ఎవరు అన్నది ఆయన అన్వేషిస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో రక్తము కార్చిన సంఘటన ప్రత్యక్షంగా చూసి తన ప్రభువుని అంగీకరించారు. తద్వారా ఏమిటైంది సార్, గొప్ప బహుమానం ఏంటంటే, వాళ్ళ ఇంటి వారు ఏం చేశారంటే ఇంటి నుంచి గెంటేశారు, ఆస్తి ఇవ్వలేదు. వారు 4 ఊళ్ళకి మున్సబ్బైనా ఒక సంఘ కాపరిగా పనిచేశారు. దానికి స్తోత్రం తెలియదా? ఆస్తి కాదు, ఆనాటి సాధు సుందర్ సింగ్ గారు కూడా ఆస్తి ఇవ్వలేదు, చాలా విలువైన ఆస్తి. అయితే ప్రియమైన దేవుని బిడ్డల, ఆస్తి కాదు ముఖ్యం. దేనికి స్తోత్రం? రక్షణ. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? యేసు కాపురమున్న స్థలాన్ని దేనికి సాదృశ్యం అండి? రక్షణకి సాదృశ్యం. దేనికి స్తోత్రం తెలుద్దాం. అదే గ్రంథంలో 2వ మాట, యోహాను సువార్త 18:2. అదే స్థలం అట. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళొచ్చుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. చూసారా? ఆ స్థలం ఏ స్థలము? హల్లెలూయా. 18వ అధ్యాయం 2వ వచనం. మాటికి యేసయ్య వెళ్తున్నారండి. అదే స్థలం అంట. ఆయనకి అప్పగించు యోధాకు తెలుసు. హల్లెలూయా. కనుక ఇది ఏ స్థలం అంటే గెత్సెమనే తోట. గెత్సెమనే స్థలం. ఎందుకు యేసుప్రభు వెళ్తున్నాడంటే ప్రార్థన చేయడానికి. అందరూ ఆమె చెప్పండి. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా బోధించేవాడు. మనం పగలేం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆత్మీయ విమర్శ, స్వపరీక్ష. మనలో మనం విమర్శించుకుని వెళ్ళా శిక్షా విధిలోనికి రాకపోదు. యేసు ప్రభు అంటే ఇది గెత్సెమనే స్థలము ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. అందరూ చేయి పక్కన బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాటి మతోన్మాది సౌలు, అర్థమైందండి, సంఘాన్ని హింసించడానికి అనుమతి పొందిన వ్యక్తి, దమస్క మార్గమున, అర్థమైందండి, ప్రభువు చేత దర్శించబడింది. దేనికి స్తోత్రం తెలియదు. ఆయన గుర్రం మీద నుంచి పడిపోయి అంటాడు, ప్రభువా నీవు అవడం అంటాడు, నేను నీవు హింసించునే, నీకెప్పుడు హింసించలేదంటే నా ప్రజలను హింసిస్తుంది కాబట్టి నన్ను హింసించినట్టు. దానికి స్తోత్రం. కనుక అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ అననీయకి చెప్తాడు, పలానా సౌలు ఉన్నాడు, ఆ సౌలు అతడు ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అన్నయ్యకి దర్శనం ఇచ్చాడు. సౌలునికి దర్శనం ఇచ్చినప్పుడు సౌలు యేసు యొక్క దర్శనాన్ని చూచాడు.
అననీయ దర్శనాన్ని చూచినప్పుడు ప్రభువు ఆ. నీవు లేచి నువ్వు లేచి తిన్నని తిన్నదనబడిన వీధికి వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట యూదా అని వారింట తార్సువాడైన ఆ. సౌలు అనువాని కొరకు ఆ. విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఆమెన్. మొత్తం మాది ప్రార్థన చేస్తాడా? దేవుడు దర్శిస్తే ప్రార్థన చేస్తారు. నేడు దినముల్లో మొత్తం మాత్రం రక్షించబడును గాక, వారు ప్రార్థించుదురు గాక, వారు రక్షణ పొందుదురు గాక. ప్రభువైన దేవునికి సంఘ విద్రోహ శక్తులు, మతోన్మాదులు అందరూ కూడా ప్రేమ ఉన్మాదులు. మొన్న వ్యాలంటైన్స్ డే అయింది కనుక ఈ ఉన్మాదులు అందరూ రక్షించబడును గాక. అదేదండి? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నువ్వు ప్రార్థిస్తే రక్షించబడతారు, సంఘం ప్రార్థిస్తే విడిపించబడతారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవ స్థలం, ఒకటి కాపురం ఉన్న స్థలం, రెండవది గెత్సెమనే స్థలం, మూడవది యోహాను సువార్త 19:13 రాండు. త్వరగా మీరు అంతవారం చదువుతున్నా. అంతవారం ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. చూసారా? ఇదే స్థలం, ఇది రాళ్ళు పరిచిన స్థలం. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఏంటండి? గబ్దా నోరు తిరగడం లేదా? ఏ స్థలం ఉండే పేరు అది హెబ్రీ భాషలో? గబ్దా అంటే అక్కడ అర్థం ఏంటంటే శ్రమలకి సాదృశ్యం. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. శ్రమల్లో చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు నమ్మితే శ్రమ ఉండదు. అర్థమైందండి? సుఖమే ఉంటుందని ఆ తప్పుడు బాధ ఎవరికి ఉండొద్దండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మనం కూడా శ్రమలో అనుభవించవలసి ఉంది. ఆమెను చెప్పండి. శ్రమల ద్వారా కొంతమంది ఏం చేస్తారు? లోకంలో కలిసిపోతున్నారు, శరీరాశులకి లోబడిపోతున్నారు, నేత్రాశకి లోబడుతున్నారు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసి మళ్ళా వెనక్కి తిరిగిపోవడం వల్ల దేవుని ఆత్మకి సంతోషం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్యాయపు తీర్పు పొందాడు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పారు, యోహాను సువార్త 16:33 తీయద్దు కానీ లోకముల మీకు శ్రమ కలుగును. ఆమేన్. అర్థమైందండి? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ శ్రమల్లో మనకి ఏమి ఇచ్చేవాడండి? జయం ఇచ్చేవాడు. అందరూ ఆమెను చెప్తామండి. లోకంలో ఏం కలుగుతుందండి? శ్రమ కలుగుతుంది. ఆయనను ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోండి. లోకమును జయించినాను. అందరూ భయాన్ని దయించాను, ధైర్యాన్ని ఇస్తున్నాను. శ్రమలేని స్థలాలు ఏడు తెలుసండి? తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి శ్రమ ఉండదట. అర్థమైందండి? పాలు తాగితే పాలు తాగుతాడు, ఏవి తింటే అవి తింటాడు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో అప్పుడు ఏడుస్తాడట. ఇక్కడ నన్ను అమ్మదిగా ఉన్నాను 9 నెలలు, ఇప్పుడు వచ్చామని ఏడుస్తాడు. అయితే తల్లి గర్భము ఒకటి శ్రమలేని స్థలం, రెండవది పరలోకం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇంకేం ఉండదండి? ఇంకేంటండి? కన్నీరు ఉండదు, కన్నీరు ఉండదు. అందరూ ఆమె చెప్దాం. అటువంటి స్థలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన అందుకోసం వస్తున్నాడు, మనం అందుకోసం వెళ్ళబోతున్నాం. సిద్ధంగా ఉందాం. 4వదిగా చూస్తే యోహాను సువార్త 19:17. యోహాను సువార్త 5 స్థలాలు కదా, అందులో లోపలికి వెళ్ళడం ఉన్నది. నేను వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఇదే స్థలం అండి, కపాల స్థలం. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. చూసారు? ఇదే స్థలం అండి, కపాల స్థలము, గొల్గొతా స్థలం హెబ్రీ భాషలో. అంటే అక్కడ కపాల స్థలం అంటే ఏంటండి? చచ్చిపోయిన తాలూకా పుర్రెలు ఉండే స్థలాలు. ఇదేంటంటే త్యాగానికి సాదృశ్యం. ఆమెను చెప్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత త్యాగం అంటే 6 విషయాల్లో సైనికులకి తన వస్త్రాన్ని ఇచ్చాడు. ఆమెను చెప్పండి. రక్షణను ధమకిచ్చాడు.
సిలువలోనూ తన ప్రక్కన ఉంటున్న వ్యక్తి పశ్చాత్తాపం పొందుతా. తల్లినేమో యోహానికి ఇచ్చాడు త్యాగం. అలాగనే మనం దేవుని యొక్క సన్నిధిలోని, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆత్మనేమో ఎవరికి ఇచ్చాడండి? తండ్రికి అప్పగిస్తాడు. తండ్రి నీ ఆత్మ, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాపులకి తన రక్తం బొట్టు ఇచ్చాడు, ఒక్క బొట్టు కూడా మిగల్చలేదు. ఒక సైనికుడు వచ్చాడు, ఈయన చనిపోయడం లేదని పొడిచితే నీళ్ళు వచ్చాయండి, ఒక రక్త బొట్టు కూడా మిగల్చలేదండి. పాపులకి ఇచ్చాడు. తర్వాత శరీరాన్ని ఎవరికి ఇచ్చాడు? అరిమతయి యోసేపుకి ఇచ్చాడు. అంత చెప్పడం కూడా దేవుని నామమున 6 త్యాగాలు యేసు ప్రభువు చేశారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ స్థలం, కపాల స్థలం దేనికి సాదృశ్యం? త్యాగానికి. చివరిగా యోహాను సువార్త 20:12 20:12 తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడేది. ఇది ఏ స్థలం అట? యేసు దేహం ఉంచబడిన స్థలం. అందరూ ఆమె చెప్పండి. యేసు దేహం ఉన్న స్థలము అర్థమైందండి. చనిపోయిన తర్వాత శవం అంటారు కదా సర్వసాధారణంగా. తర్వాత ఇంకేంటే మార్చిరి అంటారు. చనిపోయిన శవాన్ని ఎక్కడ పడతారండి? మార్చిరి. కానీ యేసు ప్రభు దేహం మృతదేహం కాదండి. మృతదేహం అని ఎవరు అనలేదు, బైబిల్లో కూడా రాయబడలేదు. పార్థిక దేహం అనలేదు. దానికి స్తోత్రం తెలుద్దాం. యేసు దేహం అని అన్నారు. ఆయన సజీవుడు. ఆమని చెప్దాం. హల్లెలూయా. యేసు దేహం దేనికి సాదృశ్యం అంటే, దేహం ఉంచబడిన స్థలం దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం మృతమైనది కాదు. ఆమని చెప్పండి. సంఘం చచ్చిపోయేది కాదు, సంఘం బ్రతికించేది. సంఘం సజీవమైనది. దేనికి స్తోత్రం తెలుద్దాం. జీవము కలిగిన దేవుని సంఘం అంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కూడా. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఇప్పుడు 5 స్థలాలు చెప్పాను. కాపురమున్న స్థలం దేనికి గుర్తండి? రక్షణకి. గెత్సెమనే స్థలం ప్రార్థనకి. 3వది రాళ్ళు పరిచిన స్థలం శ్రమలకి. 4వది కపాల స్థలం దేనికి? త్యాగానికి. 5వది యేసు దేహం ఉంచబడిన స్థలం సంఘానికి. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఈ సమయం మళ్ళా మూలపాఠంకి వచ్చేద్దాం. మరి ఈ సమయం ఎవరి పాస్టర్ గారు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే యోహాను సువార్త 14:3 వచ్చేద్దాం. 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలమును మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతున్నా. యేసు రాకడానికి ఇదండి. మనం తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు, ఆయన మనం తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. మనలో ఏముండాలి? దేనికి స్తోత్రం తెలుద్దాం. రక్షణ ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తోత్రం. ఇంకేముండాలండి? శ్రమల్లో కూడా మనం పాలుభాగస్తులుగా ఉండాలి. దేనికి స్తోత్రం. కాబట్టి త్యాగానికి కూడా సిద్ధపడాలి. అలాగే సంఘం ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. కాబట్టి ఈ సమయమందు దేవుడు ఆ త్యాగం కోరుతున్నాడండి. మీరు ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి స్థలం కావాలంటే కొంత త్యాగం కూడా అవసరం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మనకి చూపించబోయే స్థలంలో మనము కూడా ఒక పాత్రగా ఉండాలి. ఇందాక మన యూత్ పాస్టర్ గారు యవన పాస్టర్ గారు అన్నారు కదా, మళ్ళా సంవత్సరంలో ఈ స్థలంలోనే ఈ 40 దినాలు ప్రార్థన ఉండవేమో అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక విశాలమైన స్థలంలోనికి దేవుడు నడిపించబోదు. మీ ప్రార్థనలు వేరండి. 3 గంటల నుంచి ఎంతవరకు అంటే మీ ప్రార్థన యోధులు ఎలాగంటే సేవకులుగా ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు అంతగా నేను ప్రార్థించలేమేమో, లేకపోతున్నానేమో అనిపిస్తుంటుంది. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ప్రార్థన యోధులుగా ఉన్నారు. ప్రభువు రాకడ స్థలంలో నీవు, నేను, మన సంఘము, మన కుటుంబాలు అనేకులు ఇంకా ఉండులాగా కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించక అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పండి వాక్యం నిమిత్తం.